వేమన పద్యాలు సిరీస్లో 10వ పద్యం. అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు బహుళ దుఃఖములను బాధపడును పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరడు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. అల్ప సుఖములెల్ల నాశించి మనుజుండు బహుళ దుఃఖములను బాధపడును పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరడు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. అల్ప సుఖములు ఎల్ల. అల్ప అంటే తక్కువ, చిన్నవి, విలువలేనివి అని. అల్ప సుఖములు చిన్న చిన్న సుఖాల వల్ల, ఎల్ల చిన్న చిన్న సుఖాల కోసము, ఆశించి మనుజుండు, మనుజుడు అంటే మనిషి, ఆశించి అంటే చిన్న చిన్న సుఖాలను ఆశించి మనిషి బహుళ దుఃఖములను, బహుళ అంటే ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ అని బహుళ అంటే. దుఃఖములను అంటే బాధలను, కష్టాలను, బాధపడును. చిన్న చిన్న సుఖాలను ఆశించి మనిషి పెద్ద పెద్ద కష్టాలను, దుఃఖాల వల్ల బాధపడతాడు. చిన్న చిన్న సుఖాల కోసం మనము తప్పులు చేస్తే వాటి వల్ల మనం ఎక్కువ బాధలు పడతాం. పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరడు. పరసుఖము, పరులు అంటే ఇతరులు, పరుల సుఖమును పొంది, పరులకు సుఖాన్ని, పరులకు ఇతరులకు సుఖాన్ని కలిగించేలా కోరుకోవడం వల్ల, లేదా ఆశించడం వల్ల, లేదా పరులకు సుఖాన్ని కలిగించే పనులు చేయడం వల్ల, అంటే ఉపకారం చేయడం వల్ల మనకేమవుతుంది? సంతోషం కలుగుతుంది. బ్రతుకంగ నేరడు. బ్రతుకంగ అంటే ఇతరులకు మంచి చేసే విధంగా, ఇతరుల సుఖం కోరుకునే విధంగా బ్రతకేలాగా. నేరడు అంటే నేర్చుకోడు అని. భావం. ఐహిక అంటే ఈ లోకాన్ని, ఐహికము అంటే ఈ లోకం, మన భూమి, మనం నివసిస్తున్న లోకము. ఐహిక సంబంధమైన అల్ప సుఖాలకు ఆశపడటం వల్ల అవి దుఃఖాన్ని కలిగిస్తాయి, బాధ నుండి విముక్తిని కలుగజేయలేవు. పరసుఖాన్ని ఆశించడం వల్ల బాధా విముక్తుడవుతాడు. ఇది జీవిత పరమార్థం అని తెలుసుకోలేకపోతున్నాడు.